హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. దీన్ని మనం నేర్చుకుందాం. అండ్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ టు రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్కి లేదా రివర్స్ రెపో ట్రాన్సాక్షన్కి ఇది ఒక ఆల్టర్నేటివ్ అని చెప్పి అంటున్నాం. రివర్స్ రెపో అంటే అర్థం ఏంటి? స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేది దానికి ఏ రకంగా ఆల్టర్నేటివ్ అయింది అనేది చూద్దాం. చూసే ముందు ఒక్కసారి లుక్ ఎట్ దిస్ అనౌన్స్మెంట్. వీఆర్ ఆఫరింగ్ 3 days free trial of our courses: UPSC Infinity, APPSC Group 1, TSPSC Group 1, APPSC Group 2, TSPSC Group 2 మరియు వీటితో పాటు బ్యాంక్ ఎగ్జామ్ కోర్సెస్, బ్యాంక్ PO, SSC CGL, RBI Grade B, English Infinity, Quant Infinity. We are offering all these courses ఫర్ ఎ ఫ్రీ ట్రయల్. సో మీరు చక్కగా బ్యాంక్ కోర్సెస్ అయితే భారతీ మేడంకి కాల్ చేసి, ఈ నెంబర్కి కాల్ చేసి ట్రయల్ అడగండి, తీసుకోండి, చూడండి. అలాగే యూపీఎస్సీ కోర్సెస్ అయితే ప్రత్యూష మేడంకి కాల్ చేయండి, ఈ నెంబర్కి కాల్ చేసి ట్రయల్ అడగండి. లుక్ ఎట్ ది క్వాలిటీ ఆఫ్ ది కంటెంట్ అండ్ దెన్ మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. అండ్ వన్ మోర్ అనౌన్స్మెంట్, ఇండియన్ ఎకానమీ ఇన్ఫినిటీ అంటే నేను ఆఫర్ చేస్తున్న ఇండియన్ ఎకానమీ కోర్స్ ఏదైతే ఉందో అది 15th May తర్వాత ఫీజులు రివైజ్ అవుతున్నాయి. సో ప్రస్తుతానికి 5,000 రూపీస్కే మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే మీకు 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. రికార్డెడ్ అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే 5,000కే రావచ్చు, ఇన్స్టాల్మెంట్స్లో అయితే 6,000, లైవ్ అండ్ రికార్డెడ్ అప్ ఫ్రంట్ అయితే 8, లైవ్ అండ్ రికార్డెడ్ విత్ ఇన్స్టాల్మెంట్స్ అయితే 10,000. ఇప్పుడు ఈ 5,000 కాస్త 6,000 అవుతుంది. ఈ 6,000 కాస్త 7,000 అవుతుంది 15th May తర్వాత. సో జాయిన్ అవ్వాలంటే డూ ఇట్ బిఫోర్ 15th May. ప్రత్యూష మేడంకి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇట్ కవర్స్ ఎంటైర్ ఇండియన్ ఎకానమీ అండ్ ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అనాలిసిస్ కూడా కవర్ చేస్తుంది. కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, యూస్ఫుల్ ఫర్ ఆల్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో లెట్స్ అండర్స్టాండ్ టుడేస్ కాన్సెప్ట్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. దీనికంటే ముందు రివర్స్ రెపో రేట్ అంటే ఏంటో కూడా చూసేద్దాం. రివర్స్ రెపో ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది ఒక్కసారి చూద్దాం. రెపో అంటే రీపర్చేజ్, బేసికల్గా అది షార్ట్ ఫామ్ ఆఫ్ రీపర్చేజ్. ఎలా జరుగుతుంది? రెపో రేటు, రివర్స్ రెపో రేట్ అనే పదాలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ రివర్స్ రెపో రేట్? ద ఇంట్రెస్ట్ రేట్ ఎట్ విచ్ ది RBI borrows money from the banks for the short term is defined as రివర్స్ రెపో రేట్. RBI బ్యాంకుల దగ్గర బారో చేయడం అంటే RBIకి అవసరమై బారో చేస్తుందని కాదు. ఇక్కడ బ్యాంక్స్ దగ్గర ఉన్న ఎక్సెస్ క్యాష్ని దే కెన్ డిపాజిట్ విత్ ది RBI అట్ రివర్స్ రెపో రేట్ అని చెప్పి అంటున్నారు. అంటే మీరు అనుకుంటారు, మనం బ్యాంకుల్లో మనీ ఎలా అయితే డిపాజిట్ చేస్తామో అలాగే బ్యాంకులు కూడా RBI దగ్గర డిపాజిట్ చేస్తాయి. డిపాజిట్ చేసిన తర్వాత తిరిగి తీసుకునేటప్పుడు వడ్డీ కలిపిచ్చేస్తే వడ్డీతో పాటు తిరిగి తీసుకుంటాయని అనుకుంటాం. నో, అలా జరగదు. బ్యాంక్కి RBIకి జరిగే ట్రాన్సాక్షన్స్ మనం ఇప్పుడు మాట్లాడిన విధంగా జరగవు. మరి ఎలా జరుగుతాయి? బ్యాంకు ఎంత అమౌంట్ అయితే RBI దగ్గర డిపాజిట్ చేయాలని అనుకుంటుందో దానికి తగ్గట్టుగా RBI ఏం చేయాలి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే గవర్నమెంట్ బాండ్స్ ఏమైనా ఉంటే RBI దగ్గర ఒక 10 లక్షలు అనుకోండి, 10 లక్షలకు సరిపడా బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ RBI ఏం చేయాలి? బ్యాంకులకు ఇవ్వాలి. ఏ రకంగా? ఇది ఒక రకంగా కొలేటరల్ లాగా. కొలేటరల్ అంటే తెలుసు కదా, మనకు ఒక తాకట్టు, హామీ లాగా అనమాట. హామీ లాగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని RBI బ్యాంకుల చేతికి ఇవ్వాలి. అండ్ విత్ అన్ అగ్రిమెంట్ టు రీపర్చేజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. విత్ రీపర్చేజ్ అగ్రిమెంట్స్ అనే పదం ఎందుకు వాడాం? బ్యాంకులకి షార్ట్ టర్మ్ టెంపరీగా వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ని RBI దగ్గర పెడుతున్నాయి. పెట్టినందుకు మరి బ్యాంకుల యొక్క క్యాష్ RBI దగ్గరికి వెళ్ళింది కదా, అందుకు బ్యాంకులకి సేఫ్టీ కింద RBI దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని హామీ కింద బ్యాంకులు తీసుకుంటాయి. అయితే బ్యాంకులు ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎంతవరకు ఉంచుకుంటాయి? కొంతవరకే. ఎప్పటి వరకు? తన డబ్బులు మళ్ళీ బ్యాంక్ అడుగుతుంది, అలా అడిగినప్పుడు బ్యాంకు తిరిగి ఇచ్చేయాలి. ఇక్కడ చూడండి, అందుకే రీపర్చేజ్ అనే పదం వాడాను. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల వర్త్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇటు వెళ్ళాయి అనుకోండి, రైట్? మళ్ళీ ఆ 10 లక్షల వర్త్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని RBI తీసుకునేటప్పుడు ఎంత పే చేస్తుంది? తీసుకునేటప్పుడు వెన్ ఇట్ రీపర్చేజెస్ దెమ్, వినండి, RBI ఈజ్ నౌ సెల్లింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. 10 లక్షల వర్త్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బ్యాంకుకి అమ్మింది అనుకోండి. RBI 10 లక్షల వర్త్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బ్యాంకులకు అమ్మింది అంటే బ్యాంకుల నుంచి 10 లక్షల వర్త్ క్యాష్ RBI చేతికి వచ్చింది అనుకోండి. తర్వాత ఏం జరుగుతుంది? రీపర్చేజ్. సో RBI విల్ సే, ఐ వాంట్ మై గవర్నమెంట్ సెక్యూరిటీస్ బ్యాక్. సో దట్ మీన్స్ ఐ వాంట్ టు రీపర్చేజ్ దెమ్. సో బ్యాంక్ అంటుంది 10 లక్షలు కాదు, కొంచెం ఎక్కువ ఇవ్వు అంటుంది.
ఎందుకంటే ఈ లోపు నువ్వు నా క్యాష్ పెట్టుకున్నావు కదా నీ దగ్గర, సో ఈ రివర్స్ రెపో రేట్ ఎంతైతే ఉందో అంత వడ్డీ కలిపి నాకు ఇవ్వు అని చెప్పి బ్యాంక్ అడుగుతుంది. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది, 10 lakhs ప్లస్ రివర్స్ రెపో వల్ల ఎంతైతే వడ్డీ కలుస్తుందో ఆ వడ్డీ, 10 lakhs ప్లస్ రివర్స్ రెపో వల్ల వచ్చే వడ్డీ కలిపి వీళ్ళకి ఇస్తుంది. ఇచ్చి తన గవర్నమెంట్ సెక్యూరిటీస్ తను తీసుకుంటుంది. అర్థమైందా? దిస్ ఈజ్ హౌ ది యాక్చువల్ ట్రాన్సాక్షన్ వర్క్స్. కానీ మనం చెప్పినప్పుడు అదంతా చెప్పకుండా సింపుల్గా ఆర్బీఐ మనీ బారో చేసుకుంటుంది, ఎంత వడ్డీ రేట్ పే చేస్తుంది అని చెప్పి మాట్లాడుకుంటాం. ఇన్ రియాలిటీ జరిగేదేంటి, బ్యాంక్ దగ్గర నుంచి చూడండి ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయో. ఫస్ట్ బ్యాంక్ నుంచి వీళ్ళకి క్యాష్, ఫస్ట్ బ్యాంక్ నుంచి క్యాష్, అదే టైంలో ప్యారలల్గా ఆర్బీఐ నుంచి బ్యాంక్కి గవర్నమెంట్ సెక్యూరిటీస్ వెళ్తాయి. తర్వాత ఆర్బీఐ నుంచి బ్యాంక్కి క్యాష్ వెళ్తుంది. ఎంత క్యాష్ వెళ్తుంది, ఇనీషియల్గా ఎంత తీసుకుందో ఆ మనీ ప్లస్ దానికి వడ్డీ కలిపి ఆర్బీఐ నుంచి బ్యాంక్ వెళ్తుంది. ఇలా వెళ్ళి ఆర్బీఐ ఏం చేస్తుంది, ఏ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇచ్చిందో వాటిని రీపర్చేజ్ చేసుకుంటుంది, సో తిరిగి కొనేసుకుంటుంది. మీకు డౌట్ రావచ్చు ఇదంతా ఎందుకు చేయాలని. ఎందుకంటే బ్యాంకుల దగ్గర కొన్నిసార్లు ఎక్సెస్ క్యాష్ ఉండిపోతుంది. ఎక్సెస్ క్యాష్ అంటే క్యాష్ చాలా ఉంది, కానీ లోన్స్ ఇద్దామంటే ఏ కంపెనీ కూడా సరిగ్గా లేదు, ఎవరికి ఇచ్చినా సరే తిరిగి డబ్బులు వస్తాయో లేదో అనుమానం, ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు బ్యాంక్స్ కెన్ పార్క్ దేర్ ఎక్సెస్ క్యాష్ విత్ ఆర్బీఐ దగ్గర పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అంతా బాగానే ఉంది. ఇక్కడ ఒకే ఒక సమస్య ఏంటంటే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొల్లేటరల్గా ఇవ్వడం, హామీగా ఇవ్వడం. ఆర్బీఐ మనల్ని మోసం చేసేస్తుందా? ఆర్బీఐ ఇస్ అ సెంట్రల్ బ్యాంక్ విచ్ ఈస్ బ్యాక్డ్ బై ది గవర్నమెంట్. మరి ఆర్బీఐకి హామీ క్రెడిట్ రిస్క్ ఉండదు కదా. ఆర్బీఐకి మనం ఇచ్చే డబ్బులు బ్యాంక్ నుంచి ఆర్బీఐకి మనీ వెళ్తుంది, దానికి రిస్కే ఉంటుంది. ఆర్బీఐ ఎలాగో ఇస్తుంది మనకి, మరి ఆ మాత్రం దానికి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎందుకు తీసుకోవడం హామీ కింద అనేది ఒక క్వశ్చన్, రైట్? అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే 2-3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. కొలేటరల్ అవసరం లేదు కదా, ఆర్బీఐ దగ్గర రిస్క్ లేదు కదా, హామీ ఎందుకు అనేది ఒక క్వశ్చన్. రెండో పాయింట్ తీసుకోండి, ఈ బ్యాంకులు ఆర్బీఐ దగ్గర తీసుకున్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి చూడండి, ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బ్యాంకులు ఎలా వాడతాయో తెలుసా? వాటిని ఎన్కాష్ చేసుకోవడానికి అవ్వదు, కానీ బ్యాంక్స్కి దే హ్యావ్ ఎ రిక్వైర్మెంట్ కాల్డ్ ఎస్ఎల్ఆర్, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అనే రిక్వైర్మెంట్ ఉంటుంది. స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటే అర్థం ఏంటి, బ్యాంకులు వాటి దగ్గర ఉన్న నికర డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్డిటిఎల్ అంటాం, నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్. అంటే వాళ్ళ దగ్గర ఉన్న నికరంగా ఉన్న డిపాజిట్స్, ప్రజల దగ్గర సేకరించిన నికర డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొంత పర్సెంట్ దే హ్యావ్ టు మెయింటైన్ ఇన్ లిక్విడ్ అసెట్స్. లిక్విడ్ అసెట్స్లో మెయింటైన్ చేయాలి. సార్ లిక్విడ్ అసెట్స్ అంటే అర్థం ఏంటి? ఎనీ అసెట్ అంటే అర్థం ఏంటి? ఆస్తి, అంటే ఆదాయాన్ని ఇచ్చేది ఏదైనా సరే ఆస్తి, క్యాష్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, భూమి కావచ్చు, మనకి స్టాక్ మార్కెట్లో షేర్స్ కావచ్చు, ఏదైనా ఇవన్నీ కూడా అసెట్సే. అందులో లిక్విడ్ అసెట్ ఏది? ఇమీడియట్గా క్యాష్ కింద మార్చగలిగేది లిక్విడ్ అసెట్. క్యాష్ లిక్విడ్ అసెట్, గోల్డ్ లిక్విడ్ అసెట్, షేర్లు లిక్విడ్ అసెట్, గవర్నమెంట్ బాండ్స్ లిక్విడ్ అసెట్స్. ల్యాండ్ అనుకోండి లిక్విడ్ అసెట్ కాదు. ఎనీథింగ్ దట్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు క్యాష్ క్విక్లీ ఈస్ కాల్డ్ లిక్విడ్ అసెట్స్. అలాగే ప్రతి బ్యాంక్ కూడా ఇట్ హ్యాస్ టు మెయింటైన్ ఎస్ఎల్ఆర్, అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. తన దగ్గర ఉన్న డిపాజిట్స్లో కొంత పర్సెంట్, లెటస్ సే 100 కోట్ల డిపాజిట్స్ ఉన్నాయనుకోండి బ్యాంక్ దగ్గర, 18% ఎస్ఎల్ఆర్ అన్నారనుకోండి, అంటే 18 కోట్లు ఏం చేయాలి? లిక్విడ్ అసెట్స్లో మెయింటైన్ చేయాలి. ఎలాగా? గోల్డ్ రూపంలో కావచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కావచ్చు, క్యాష్ రూపంలో కావచ్చు. అంటే వాటిని లోన్స్ రూపంలో బయటికి ఇవ్వకూడదు, పక్కన పెట్టాలి అని అర్థం. ఇప్పుడు ఈ రివర్స్ రెపో ట్రాన్సాక్షన్లో భాగంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్బీఐ నుంచి బ్యాంక్కి వెళ్తున్నాయి. సో ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయంటే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్లో భాగంగా చూపించేస్తాయి. సో ఇలా చూపించేయడం వల్ల వేరేగా కొనాల్సి వచ్చినా సరే కొనవు, ఎందుకంటే ఈ హామీ రూపంలో ఏవైతే వచ్చాయో ఇదిగో నా దగ్గర ఆల్రెడీ ఇవి ఉన్నాయి అని చెప్పి వీటిని చూపిస్తాయి అన్నమాట. దానికి ఆర్బీఐ అలౌ చేస్తుంది, రైట్? ఇది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ గుర్తుపెట్టుకొని మనం స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. సో దీంట్లో మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి? లిక్విడిటీ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ బ్యాంక్ టు ఆర్బీఐ, అండ్ ఆర్బీఐ నుంచి ఏం గవర్నమెంట్ సెక్యూరిటీస్ వెళ్తున్నాయి. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బ్యాంకులు ఏం వాడుతున్నాయి? ఎస్ఎల్ఆర్ పర్పస్ కోసం వాడుకుంటున్నాయి, చూపిస్తున్నాయి టెంపరీగా. నౌ లెట్స్ మూవ్ టు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. అండ్ నౌ పీపుల్ ఆర్ సేయింగ్ ఇది ఒక ఆల్టర్నేటివ్, రివర్స్ రెపోకి ఇది ఒక ఆల్టర్నేటివ్ కింద చెప్తున్నారు. మీరు ఒకసారి చూడండి, దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే ఆర్బీఐ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్ని కూడా ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి.
బ్యాంకులు ఇటు నుంచి మనీ వచ్చే కొద్దీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇటు వెళ్తూ ఉంటాయి. అది ఒక చిన్న ప్రాబ్లం. ఆర్బీఐకి మళ్ళీ ఎప్పుడైనా అవసరం అయితే ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తుంది టెంపరీగా. మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా చేతిలో ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ పక్కకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే బ్యాంకులు కూడా వీటిని ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్కి వాడుతున్నాయి. మరి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఏం చెప్తుంది చూడండి. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ allows banks to park surplus funds with RBI without it offering government securities as collateral and at a lower interest rate. Look at this. ఈ ట్రాన్సాక్షన్ చూడండి. RBI బ్యాంక్ దగ్గర క్యాష్ ఉందనుకోండి, గివ్ ఇట్ టు RBI. సో ఏ ఇంట్రెస్ట్ రేట్? లోవర్ దాన్ రివర్స్ రెపో రేట్. ఇక్కడ కొల్లేటరల్ ఉందా? లేదు, హామీ లేదు. ఇందాక మనం అదే మాట్లాడాం. ఆర్బీఐకి ఇచ్చేటప్పుడు కూడా కొల్లేటరల్ ఎందుకురా బాబు? ఎందుకు? ఆర్బీఐ దగ్గర నీకు ఎవరిని క్రెడిట్ రిస్క్ అని అంటారు బ్యాంకులో. క్రెడిట్ రిస్క్ అని అర్థం అంటే మనం ఇచ్చిన డబ్బులు ఎదుటివాడు ఎగ్గొట్టే రిస్క్, డిఫాల్ట్ చేసే రిస్క్. ఆర్బీఐ డిఫాల్ట్ చేస్తుందా? చేయదు కదా. సో మరి నీకు రిస్కే లేదు. మరి రిస్క్ లేనప్పుడు కొలేటరల్ ఎందుకు? సో కొలేటరల్ లేకుండా ఇవ్వండి. ఇంట్రెస్ట్ రేట్ కూడా రెపో రేట్ కంటే, రివర్స్ రెపో రేట్ కంటే తక్కువ పెట్టండి. లిమిట్స్ పెట్టొద్దు. ఎంత ఎక్సెస్ క్యాష్ ఉంటే అంత ఎక్సెస్ క్యాష్ కూడా ఆర్బీఐ దగ్గర పెట్టేసుకోండి. ఇంతకుముందు రివర్స్ రెపో రేట్కి ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే ఎందుకంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్బీఐ నుంచి బ్యాంకుకి పంపించాలి. ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. దేర్ ఈజ్ నో లిమిట్. ఎంత అమౌంట్ అయినా పెట్టుకోవచ్చు. కొల్లేటర్లు ఇవ్వాల్సిన పని లేదు కదా ఆర్బీఐ. ఎంత అమౌంట్ అయినా తీసుకోవచ్చు. కానీ వడ్డీ రేటు మరి ఎంత ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది కదా, ఎంతన్నా మీరు పెట్టుకోవచ్చు అనే ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. కాబట్టి వడ్డీ రేటు మాత్రం రివర్స్ రెపో రేట్ కంటే కొంచెం తక్కువ ఇస్తానని చెప్పి ఉంటుంది. మరి సో అందుకే దీన్ని ఒక నోవెల్ అంటే ఒక న్యూ వే టు సక్ అవుట్ లిక్విడిటీ ఫ్రమ్ ద సిస్టమ్. లిక్విడిటీ అంటే క్యాష్, మనీ సప్లై. సిస్టమ్ నుంచి మనీ సప్లైని లాగేయడానికి ఇది ఒక కొత్త వే అని చెప్పి అంటున్నారు. ఇది ఎవరు ప్రపోజ్ చేశారు? ఉర్జిత్ పటేల్ కమిటీ ఒక 6 సంవత్సరాల క్రితం 2014 ప్రాంతంలో తన మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ లో భాగంగా దీన్ని రికమెండ్ చేసింది. ఈ సక్అవుట్ లిక్విడిటీ అంటే అర్థం ఏంటి? బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్న క్యాష్ ని లాగేయడం. ఏ రకంగా లాగుతున్నారు? బై రివర్స్ రెపో రేట్. సో బ్యాంక్ చేతిలో ఉన్న మనీ అంతా ఆర్బీఐ చేతికి వచ్చింది అనుకోండి, బ్యాంకుల దగ్గర మన మనీ తగ్గుతుంది కదా. సో యూఆర్ సకింగ్ అవుట్ లిక్విడిటీ. అలాగనమాట ఈ కాన్సెప్ట్కి. మరి ఇది మనం థియరిటికల్గా అనుకుంటే సరిపోదు కదా, గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేయాలి కదా. ఇట్ హెస్ ఆల్సో ఫౌండ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. 2018 బడ్జెట్లో ఫినాన్స్ యాక్ట్లో భాగంగా ఆర్బీఐ యాక్ట్కి అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసి దీన్ని అన్కొలేటరలైజ్డ్ డిపాజిట్ ఫెసిలిటీ, ఎందుకంటే ఇక్కడ కొలేటర్ లేదు, హామీ లేదు, హామీ లేకుండా డిపాజిట్ చేసే ఫెసిలిటీని పెట్టారు టు మేనేజ్ ఎక్సెస్ లిక్విడిటీ. బ్యాంకుల దగ్గర ఉన్న ఎక్సెస్ క్యాష్ ని మేనేజ్ చేయడానికి ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. కొలేటరల్ ఏమీ లేకుండా వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉన్నా అంత మనీ బ్యాంకుల దగ్గర పెట్టుకోవచ్చు. అండ్ దే కెన్ టేక్ ఇంట్రెస్ట్ రేట్ విచ్ ఇస్ లోవర్ దాన్ రివర్స్ రెపో రేట్. అదే చెప్పాను. యాజ్ లెండింగ్ టు సెంట్రల్ బ్యాంక్ హ్యాస్ నో క్రెడిట్ రిస్క్, దెర్ ఇస్ నో నీడ్ టు ప్రొవైడ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాజ్ కొలేటరల్ వెన్ ఎ మార్కెట్ పార్టిసిపెంట్, అంటే బ్యాంకులు ప్లేసెస్ ఇట్స్ ఫండ్స్ విత్ ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర మనీ పెట్టినప్పుడు వాళ్ళకి క్రెడిట్ రిస్క్ లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ బ్యాక్డ్ బై ది గవర్నమెంట్ కాబట్టి, ఎగ్గొట్టే పరిస్థితి ఉండదు కాబట్టి. అదనమాట కదా. అయితే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీకి వెళ్ళడం వల్ల బెనిఫిట్స్ ఏంటి చూద్దాం. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ గోయింగ్ విత్ స్టాండింగ్ డిపాజిట్ రేట్? చూడండి, ఫస్ట్ బెనిఫిట్ నాన్ రిసిప్ట్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అంతే కదా, ఎందుకంటే మామూలుగా రివర్స్ రెపోలోను టర్మ్ రెపోలోను ఏం చేస్తారు? రిసిప్ట్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ తీసుకుంటాయి. ఇప్పుడు నాన్ రిసిప్ట్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ రావు. దీనివల్ల ఏమవుతుంది? విల్ బూస్ట్ ది ఓవరాల్ డిమాండ్ ఫర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ రిక్విజిట్ ఎస్ఎల్ఆర్. ఇందాక మీకు చెప్పాను, స్టార్టింగ్ లో గుర్తుందా మీకు? స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియోలో భాగంగా బ్యాంక్స్ క్యాష్ రూపంలో కానీ, గోల్డ్ రూపంలో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కానీ కొంత పర్సెంట్ వాళ్ళ డిపాజిట్స్ లో ఎస్ఎల్ఆర్ ఎంతైతే ఉందో అంత పర్సెంట్ మెయింటైన్ చేయాలి. అయితే క్యాష్ రూపంలో మెయింటైన్ చేస్తే వడ్డీ రాదు. గోల్డ్ అయితే పెరుగుతుందా తగ్గుతుందా రిస్క్ ఉంటుంది. అందుకని బ్యాంక్స్ దేన్ని ప్రిఫర్ చేస్తాయి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో, అంటే గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాయి. అయితే రివర్స్ రెపో ద్వారా ఆర్బీఐ దగ్గర మనీ పెట్టినప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ చేతికి వస్తున్నాయి, వాటిని ఇక్కడ చూపించేస్తుంది బ్యాంక్. ఇలా చూపించడం వల్ల ఫ్రెష్ గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనట్లేదు. ఇప్పుడు రివర్స్ రెపో ద్వారా వచ్చిన అనే కాన్సెప్టే లేదు కదా, ఎందుకంటే కొలేటరల్ రాదు.
అర్థమవుతుందా? రివర్స్ రెపోలో ఉంటే కొలేటరల్ వచ్చేది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీలోకి వెళ్ళేటప్పుడు ఆర్బీఐ నుంచి బ్యాంకులకి ఎటువంటి హామీ రావట్లేదు. గవర్నమెంట్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ బాండ్స్ రావట్లేదు. సో చేతికి గవర్నమెంట్ బాండ్స్ రావు కాబట్టి మరి ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్ని మీట్ చేయడం కోసం బ్యాంకులు ఏం చేస్తాయి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ని, గవర్నమెంట్ బాండ్స్ని కొంటాయి. మరి గవర్నమెంట్ బాండ్స్ని కొనడం వల్ల ఏమవుతుంది? గవర్నమెంట్ బాండ్స్కి డిమాండ్ పెరుగుతుంది. గవర్నమెంట్ బాండ్స్కి డిమాండ్ పెరిగితే గవర్నమెంట్కి ఏంటి ఉపయోగం? వాళ్ళు ఎప్పుడు బాండ్స్ ఇష్యూ చేసినా గవర్నమెంట్ విల్ గెట్ క్యాష్. బాండ్ అంటే అర్థం ఏంటి? డెట్. గవర్నమెంట్కి అప్పు కావాలి అనుకునేటప్పుడు ఆర్బీఐకి చెప్పి దే విల్ ఇష్యూ దీస్ బాండ్స్ లేదా క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ లేదా టీ బిల్స్ ఇవన్నీ అంటారనమాట. ఈ టీ బిల్స్, క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ లెస్ దాన్ 1 year పీరియడ్కి లాంచ్ ఆఫర్ చేసేవి. బాండ్స్ అనేవి మోర్ దాన్ 1 yearకి మెచ్యూరిటీతో ఆఫర్ చేసేవి. ఈ బాండ్స్కి ఏముంటుందంట? మెచ్యూరిటీ పీరియడ్ చెప్పాను కదా, 1 year, 2 years, 3 years ప్లస్ కూపన్ రేట్ అని చెప్పి అంటాం. వీటికి ఉండదు, బాండ్స్కి ఉంటుంది. కూపన్ రేట్ అంటే వడ్డీ రేటు, ఎంత వడ్డీ ఇస్తామని చెప్పి బ్యాంక్ చెప్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. 10,000 రూపాయలు బాండ్ అనుకోండి, 10% వడ్డీ అనుకోండి, 5 years అన్నారు అనుకోండి, సంవత్సరానికి 10,000 మీద 10% 1,000 రూపాయలు. 5 సంవత్సరాలకి 5 into 1000 5,000 రూపీస్ వడ్డీ ప్లస్ 10,000 అసలు కలిపి 15,000 వస్తుంది. దిస్ ఈస్ హౌ ఎ బాండ్ వర్క్స్. మరి ఈ ఎస్ఎల్ఆర్ మెయింటెనెన్స్ కోసం గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనాలి కాబట్టి బ్యాంకులన్నీ కూడా గవర్నమెంట్ ఎప్పుడు ఇష్యూ చేసినా సరే బాండ్స్ కొంటూ ఉంటాయి. బాండ్స్ కొనడం వల్ల గవర్నమెంట్కి ఏంటి? అప్పు తీసుకోవడానికే కదా గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది బాండ్స్, డిమాండ్ వస్తుంది. ఇప్పుడు అది ఒక అడ్వాంటేజ్ అనమాట. రెండవ చూడండి, అబ్జార్ప్షన్ ఆఫ్ ఎడిషనల్ లిక్విడిటీ ఎట్ ఏ లోవర్ రేట్ త్రూ ఎస్టీఎఫ్. ఇందాక ఏం చెప్పాను? రివర్స్ రెపో రేట్ కంటే ఇక్కడ వడ్డీ రేటు తక్కువ అని చెప్పి మాట్లాడుకున్నాం. ఎట్ ఏ లోవర్ రేట్ దెన్ రివర్స్ రెపో రేట్. తక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? విల్ పుల్ డౌన్ ఎంటైర్ ఇంట్రెస్ట్ రేట్ స్ట్రక్చర్. వడ్డీ రేట్లు తగ్గిపోతాయి కదా. ఆర్బీఐ బ్యాంకులకి పే చేసే వడ్డీ తగ్గిపోతుంది. సో బ్యాంకులు వాళ్ళ కస్టమర్లకు పే చేసే వడ్డీలు తగ్గిపోతాయి, డిపాజిట్ల మీద తగ్గుతాయి. అలాగే వాళ్ళ కస్టమర్లకి ఛార్జ్ చేసే వడ్డీ రేట్లు అంటే లోన్ల పైన తీసుకునే వడ్డీ రేట్లు తగ్గుతాయి. వడ్డీ రేట్లు బాగా తగ్గడం వల్ల ఏమవుతుంది? మనకి రైట్, వడ్డీ రేట్లు బాగా తగ్గడం వల్ల ఏమవుతుంది? ఈల్డ్ అనేది తగ్గిపోతుంది. అండ్ గవర్నమెంట్ ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ కాస్ట్ తగ్గిపోతుంది. ఆర్బీఐకి వడ్డీలు కాస్ట్ అనేది తగ్గిపోతుంది. రైట్, ఇది కదా. అయితే ఇక్కడ మీరు చూడండి, ఇంకో మాట కూడా చెప్పాను, డిమాండ్ పెరుగుతుంది అని చెప్పాను. దేనికి? గవర్నమెంట్ బాండ్స్కి డిమాండ్ పెరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. గవర్నమెంట్ సెక్యూరిటీస్కి డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ సెక్యూరిటీకి డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? చూడండి, ఇది బాండ్. బాండ్ కొంటే మనకి ఏమొస్తుంది? వడ్డీ వస్తుంది. ఆ వడ్డీని మనం ఏమంటాం? ఈల్డ్ అంటాం. జనరల్గా కూపన్ అంటాము, కానీ సెకండరీ మార్కెట్లో కొన్నప్పుడు యూ కాల్ ఇట్ ఈల్డ్. అంటే బాండ్ గవర్నమెంట్ మొట్టమొదటిసారి ఇష్యూ చేసినప్పుడు 10,000 అన్నారనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ ఫేస్ వాల్యూ. దీన్ని ఏమంటాం? ఫేస్ వాల్యూ అంటాం. 5 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంది అనుకోండి, దీనికి 5 years మెచ్యూరిటీ పీరియడ్ ఉందనుకోండి. నువ్వు బాండ్కి సెకండరీ మార్కెట్ కూడా ఉంటుంది. సెకండరీ మార్కెట్ అంటే అర్థం ఏంటంటే ప్రైమరీ మార్కెట్. మొట్టమొదటిసారి ఇష్యూ చేస్తే దాన్ని ప్రైమరీ మార్కెట్ అంటాము. ఇష్యూ చేసిన తర్వాత ఈ బాండ్ ఎవరి చేతిలోకి వెళ్తుంది, వాళ్ళు 5 years వెయిట్ చేయకుండా మధ్యలో అమ్మేయాలంటే అమ్మేయచ్చు. అలాంటి దాన్నే మనం సెకండరీ మార్కెట్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవడైనా రియల్ ఎస్టేట్ అతను ఫస్ట్ టైం ప్లాట్ వేసాడు అనుకోండి, ల్యాండ్ వేసి ప్లాట్లు వేసి అమ్మాడు అనుకోండి, అది ప్రైమరీ మార్కెట్, మొట్టమొదటిసారి అమ్మింది. తర్వాత ఎవరు బిట్లలో కొనేసుకున్నారు, కొనుక్కున్న తర్వాత వాళ్ళు కూడా అమ్ముకుంటారుగా. ఒకసారి కొనేసిన తర్వాత మళ్ళీ అమ్ముకుంటారు చూడండి, అది సెకండరీ మార్కెట్ కింద పెట్టుకోండి. అలాగే గవర్నమెంట్ మొట్టమొదటిసారి బాండ్ ఇష్యూ చేసినప్పుడు కొనడాన్ని మనం ప్రైమరీ మార్కెట్ అంటాం. ఆల్రెడీ కొనేసిన బాండ్ని మెచ్యూరిటీ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా మధ్యలోనే కావాలంటే అమ్మేయచ్చు. దాన్ని అలా అమ్మడానికి ఉన్న మనకి మార్గాన్ని మనం సెకండరీ మార్కెట్ అని చెప్పి అంటాం. ఇప్పుడు ఎవరైనా సడన్ గా గవర్నమెంట్ బాండ్స్ కొనాలి అంటే ప్రైమరీ మార్కెట్లో కొత్త ఇష్యూస్ ఏమి లేవు అనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సెకండరీ మార్కెట్కి వెళ్తారు. ఇప్పుడు మరి బ్యాంకులన్నీ కూడా గవర్నమెంట్ బాండ్స్ కొనడానికి సెకండరీ మార్కెట్కి వెళ్ళాయి అనుకోండి, ఒక్కసారిగా గవర్నమెంట్ సెక్యూరిటీస్కి డిమాండ్ పెరుగుతుందా తగ్గుతుందా? మీరే చెప్పండి. గవర్నమెంట్ సెక్యూరిటీస్కి డిమాండ్ పెరుగుతుంది, ఎందుకంటే అందరూ కొనడానికి వచ్చారుగా. ఎక్కువ మంది కొనడానికి వచ్చినప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఒక బాండ్కి 10,000 రూపీస్ ఫేస్ వాల్యూ అనుకోండి, దీనికి 10% అంటే 1,000 రూపీస్ ఏంటి? కూపన్ లేదా వడ్డీ. అర్థమైందా? ఈ 10,000 నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను? 10% అని చెప్పి అనుకున్నాం కదా. 10% దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు? ఫేస్ వాల్యూ. ఒరిజినల్గా బాండ్ ఇష్యూ చేసినప్పుడు ఉన్న వాల్యూని ఫేస్ వాల్యూ అంటారు, దానిపైన చేస్తారు.
ఈరోజు ఎక్కువ మంది బాండ్ కొనడానికి వస్తున్నారు. నా దగ్గరేమో బాండ్ ఉంది, నేను 10,000కి ఎందుకు అమ్ముతాను, నేను ఎక్కువ పెట్టి అమ్ముతా. నేను అనుకుంటాను ఐ విల్ సెల్ ఇట్ ఫర్ 11,000. ఎందుకు? డిమాండ్ ఎక్కువైంది. అర్థమవుతుందా? కొత్త బాండ్స్ దొరకట్లేదు. ఇప్పుడేమో నా దగ్గర కొనడానికి వచ్చారు, ఎక్కువ మంది కొనడానికి వచ్చారు. సో ఏదైనా వస్తువుకి డిమాండ్ పెరిగితే దాని ధర పెరుగుతుంది కదా. నేనేం చేస్తాను? 11,000కి అమ్ముతాను. ఇప్పుడు బ్యాంక్ వాడు 11,000 పెట్టి కొన్నాడు అనుకో, దానికి వడ్డీ ఎంత వస్తుంది? ఆ 1,000 వస్తుంది. ఎందుకంటే వడ్డీని దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు? ఫేస్ వాల్యూ, ఒరిజినల్ ఫేస్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. నువ్వు ఎంత కొన్నావనే సంబంధం లేదు, బాండ్ మీద ఎంత రాసింది, 10,000 రూపాయలే రాసింది. సో కాబట్టి ఆ ఫేస్ వాల్యూ పెట్టే కొంటారు. మరి ఇప్పుడు కొత్తగా కొన్న బ్యాంకర్కి తను ఎంత కొన్నాడు? 11,000కి కొన్నాడు. వడ్డీ ఎంత వస్తుంది? 1,000 వస్తుంది. అది 10% కంటే ఎక్కువ తక్కువ? 1,000/11,000 వేయండి. 10% కంటే ఎక్కువ తక్కువ? ఆబ్వియస్గా తక్కువ. సో ఇప్పుడు వడ్డీ రేట్ ఏమైనట్టు? తగ్గినట్టు. దాన్నే ఈల్డ్ అంటాం. అంటే మనం ఎంతకి కొన్నామో దాని మీద మనకి ఎంత వడ్డీ వస్తుంది, ఆ పర్సెంట్ మనం ఏమంటాం? ఈల్డ్. ఈల్డ్ ఇప్పుడు పెరిగిందా తగ్గిందా? ఇంతకుముందు 10% ఉండేది ఈల్డ్, ఇప్పుడు దానితో కంపేర్ చేస్తే తగ్గింది. అందుకే ఇక్కడ రాశారు బ్రింగ్ డౌన్ ద ఈల్డ్ ఆఫ్ లాంగ్ డేటెడ్ గవర్నమెంట్ బాండ్స్. ఎందుకంటే బికాస్ ఆఫ్ అడిషనల్ డిమాండ్. ఆ సెంటెన్స్కి ఇంత మీనింగ్ ఉంది. ఈల్డ్ ఎలా తగ్గింది? బాండ్ యొక్క రేటు పెరిగింది, కానీ దాని మీద వచ్చే వడ్డీ అలాగే ఉంది. వడ్డీ అనేది ఒరిజినల్ ఫేస్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి, అందువల్ల ఈల్డ్ తగ్గింది. ఈల్డ్ తగ్గడం వల్ల అడ్వాంటేజ్ ఏంటో చూడండి. ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఎకానమీ కానీ. బ్యూటిఫుల్ సబ్జెక్ట్స్, ఒక్కొక్కటి ఇంటర్లింక్ అవుతూ ఉంటాయి. ఈ ఈల్డ్ తగ్గడం వల్ల ఏమవుతుంది చూడండి. ఫైనలీ ఓవరాల్ డెట్ రేట్ స్ట్రక్చర్ ఫర్ గవర్నమెంట్ బాండ్స్ will help the debt burdened corporates to replace existing high cost debt with low cost and fresh borrowing at low rates. దీని అర్థం ఏంటి? వడ్డీ రేట్లు తగ్గాయి కదా, వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. ఆల్రెడీ బర్డెన్ అయిపోతున్న కార్పొరేట్ కంపెనీలు, వడ్డీల భారం మొయ్యలేక ఉన్న కార్పొరేట్ కంపెనీస్, ఎన్పిఏలుగా మారిపోతున్న కార్పొరేట్ కంపెనీస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మొండి బకాయిలుగా మారిపోతున్న కార్పొరేట్ కంపెనీస్ బయట మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గడం వల్ల ఏం చేస్తాయి? ఫ్రెష్ బారోయింగ్ చేస్తాయి, కొత్తగా మళ్ళీ అప్పు తీసుకుంటాయి ఎట్ లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్. తక్కువ వడ్డీకి అప్పు తీసుకొని పాతవి ఎగ్జిస్టింగ్ హై కాస్ట్ డెట్ని ఇచ్చేస్తాయి. ఇంతకుముందు ఎక్కువ రేటుకి నువ్వు తీసుకున్నావు, నువ్వు రూపాయి పావలా వడ్డీకి తీసుకున్నావు ఇంతకుముందు, కానీ ఇప్పుడు రూపాయి వడ్డీకి దొరుకుతుంది. ఏం చేస్తావు? రూపాయి వడ్డీకి తీసుకొని రూపాయి పావలా వడ్డీకి తీసుకున్న దాన్ని తీర్చేస్తావు. అలాగే కార్పొరేట్ కంపెనీలు కూడా వడ్డీ రేట్లు బాగా తగ్గడం వల్ల కొత్త వడ్డీ రేట్లకి అప్పు తీసుకొని ఎక్కువ వడ్డీతో తీసుకున్న పాత అప్పుల్ని తీర్చేస్తాయి, కొంచెం రిలీఫ్ అనేవి పొందుతాయి. అర్థమైందా? దీనివల్ల బ్యాంకులకు కూడా ఈ ఎన్పిఎస్ బాధ తగ్గుతుంది. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీస్ రిలీఫ్ అయితే వీళ్ళకి ఇబ్బంది పెట్టవు, ఇంతకుముందు ఎక్కువ వడ్డీగా ఉన్న అప్పుల్ని తీర్చేస్తాయి కాబట్టి. సో కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నప్పటికీ కూడా ఇది చాలా చాలా ఈజీ కాన్సెప్ట్. సో మీరు సరిగ్గా అర్థం చేసుకొని ఈ ఫ్లో అంతా ఫాలో అయితే, ఇఫ్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ బాండ్స్. అందుకే బాండ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మల్టిపుల్ టైమ్స్ నేను రకరకాల టాపిక్స్ చెప్తున్నప్పుడు బాండ్స్ గురించి మాట్లాడుతున్నాను. యూ నీడ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ బాండ్స్ థరోలీ. ఓకేనా? ఈ వీడియో డిస్క్రిప్షన్లో బాండ్స్ ఎలా ఫంక్షన్ చేస్తాయి అని ఇంకో వీడియో ఉంటుంది. ఒకవేళ మీకు అండర్స్టాండింగ్ లేకపోతే అది చూడండి, చూసి మళ్ళీ లాస్ట్ పోర్షన్, బెనిఫిట్స్ పోర్షన్ ఇంకొకసారి చూడండి. That's about it. Take care. Bye bye.